ఎల్లబర్రు గ్రామానికి చెందిన ఓలేటి చిన్న సాంబశివరావు 12వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర భక్త సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎలవరు గ్రామానికి చెందిన ఓలేటి చిన్న సాంబశివరావు 12వ వర్ధంతిని పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనునిత్యం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టే శ్రీ శివలింగేశ్వర భక్త సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం స్టేషన్ రోడ్లోని పేదలకు వికలాంగులకు అందజేశారు. సమాజంలో నిరాశ్రులై తినటానికి తిండి లేక రోడ్ల వెంబడి బతికే అనాథలు వికలాంగులకు శ్రీ శివలింగేశ్వర భక్త సేవా సమితి నిరంతరం అన్నదాన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో తాము కూడా సేవా సమితి ద్వారా అన్నదానం చేయాలని నిర్ణయించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ డైరెక్టర్ బోలేటి శివాజీ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అయినపూడి శివలింగ ప్రసాద్, ధర్మరాజుల శ్రీనివాసరావు, సేవా సమితి బృందం షేక్ మీరావలి, ధర్మరాజుల సాయిబాబు, పఠాన్ బడే, ధరణికోట మల్లికార్జునరావు, ఎడారి రాంబాబు, మునిపల్లె వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఓలేటి చిన్న సాంబయ్య గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన ఓలేటి శివాజీ గారి కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. మన కుర్రా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. ఎలవరు గ్రామానికి చెందిన ఓలేటి చిన్న సాంబయ్య గారు 12వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఓలేటి శివాజీ గారు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారి తండ్రి జ్ఞాపకార్థం ఇంకెన్నో మిగిలిన సంఘంలో ఇంకెన్నో కార్యక్రమాలు చేపడితే చాలా అందరూ సంతోషపడతారని చెప్పి ఆశిస్తున్నాం. 12వ వర్ధంతి సందర్భంగా శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. మా తండ్రి గారు తెలుగుదేశం పార్టీలో మాజీ కనకదుర్గ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా చేశారు. వీరు మా గ్రామంలో ఎలవరు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. వారికి ఆత్మకి శాంతి చేకూర్చాలని తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ సెలవు.